హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎట్లా తయారు చేయాలో చూపిస్తా అండి. నేను చేసే విధానంతో సింపుల్గా బాండి పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద మిరియాలు ఒక స్పూన్ వేసేసుకుంటున్నా, ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నా అండి, జీలకర్ర ఒక స్పూను. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నా అండి. మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటున్నా. 2 గంటలు వేసుకున్నా అండి. 1/2 kg చికెన్, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా అండి, సింపుల్గా అయితట్టే చేసేసుకుంటాను నేను ఎప్పుడూ. కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నది. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్టు, పసుపు వేసేసుకుంటున్నా అండి. ఇది క్లీన్ చేసుకున్న చికెన్ అండి, కడిగి పెట్టేసుకున్నా. ఇది మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం హైలో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. అది కలిపినప్పుడు ఫస్ట్ వేసినప్పుడు హైలోనే ఉండాలి మంట. కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నా. అందులో నుంచి వచ్చే వాటర్ తోటే మంచిగా ఉడికిపోతుంది. మనం ఫస్ట్ ఫ్రై చేసుకునే ఉంటాయి కదా, ఇవి మసాలాలు మిక్సీ పట్టేసుకుంటున్నా. ఈ మసాలాతోటే టేస్ట్ వస్తుందండి, ఫ్రెష్ కదా. మన బయట చికెన్ మసాలా కంటే ఇది వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను అండి పెరుగు, చిన్న స్పూను. అయినా ఫ్రై కదా సరిపోతుంది కొంచెమే. గ్రేవీకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కానీ ఫ్రై కాబట్టి నేను పెరుగు తక్కువ వేసుకుంటున్నా. ఇది మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కారం వేస్తున్నా అండి, 1 స్పూన్నర. ఎందుకంటే మసాలా వేస్తేనే అది ఘాటు ఉంటుంది. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి కారము. సాల్ట్ వేసుకుంటున్నా అండి. మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేస్తున్నా. ఈ మసాలాతోటే మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది హైలో పెడితే సరిగ్గా ఉడకదు లోపల. నా దగ్గర కొత్తిమీర లేదు, చూసుకోలేదు. కరివేపాకు వేస్తున్నా. అంతే అండి, సింపుల్గా అయిపోయింది. బాగుందండి, టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.